స్టేషన్ కా లేదన్నయ్య, ఇక పిచ్చి పిచ్చి కేసులతో నా తల తిరిగిపోతుంది. ఇంటి దగ్గరే కలుద్దాం. ఓకే, నేను తొందరగా వచ్చేస్తా. రైట్. ఏదైనా మాట్లాడు కావ్య. ఏం మాట్లాడమంటావు? మీ అందరికీ నేను పిచ్చిదాల్లా కనిపిస్తున్నాను కదా. అదేంటి కావ్య? లేకపోతే నేను పోలీస్ స్టేషన్ లో గొంతు చించుకుని అరుస్తుంటే నువ్వు ఒక్క మాటన్నా మాట్లాడేవా? ఇన్స్పెక్టర్ చెప్పింది కూడా నిజమేగా, ఎవిడెన్స్ లేకుండా. ఓహో, నీకు కూడా నేను నమ్మకం లేదా? కావ్య అది జస్ట్ డోంట్ టాక్. మీ మగాళ్ళంతా ఇంతే, ప్రతి దాన్ని బ్రెయిన్ తో ఆలోచిస్తారు తప్ప మనస్సుతో ఎవరు ఆలోచించరు. కావ్య, నేను నిన్ను నమ్ముతాను. నాకెవ్వరి నమ్మకం అక్కర్లేదు. కావ్య, నేను చెప్పిన రాష్ట్రాన్ని వదలకూడదు. యూ షుడ్ బి పనిష్డ్. కావ్య, get up. Get up, I say. కావ్య, come on. వాడిని వదలకూడదు. కావ్య, get up, get up. You're in the hospital. Cool down. డాక్టర్, మీరేనా ఎవరు చంపేశారు డాక్టర్? ఏం కాలేదమ్మా, పడుకో. నాకు చచ్చిపోయిన వాళ్ళు కనిపిస్తున్నారు. రిలాక్స్. నేను పృథ్వీ కూడా చెప్పాను డాక్టర్. నాకు పృథ్వీ అంతా చెప్పాడమ్మా. అన్ని సర్దుకుంటాయి. విల్ బి నార్మల్. ఓకే, వాట్ నార్మల్? కూల్ డౌన్ కావ్య. నన్ను ఇక్కడ ఇలా పిచ్చిదల్లా పృథ్వీ, కావ్య పిచ్చిదల్లా నన్ను. ఐ హేట్ యు, ఐ హేట్ యు. కావ్య, come on పృథ్వీ, nothing will happen to her. Let her take rest. కావ్య, ఇదంతా నీకోసమే. I hate Please you. try to understand. డాక్టర్, I hate you. తప్పు చేసే విషయాన్ని దాచిపెడితే ఎవరికీ తెలియదనుకుంటున్నావా? తప్పు చేసిన వాళ్ళని ఆత్మలు వదలవు. ఎవ్వరూ తప్పించుకోలేరు. వాళ్ళ తప్పులే వాళ్ళని చంపేస్తాయి. నువ్వు కూడా తప్పించుకోలేవు. ఒకరి తర్వాత ఒకరు అందరూ చేస్తారు. నేను పిచ్చిదాన్ని కాదు, నన్ను చంపేశారు. కావ్య, కావ్య కాదు, కావ్య నిన్ను ఇలా కలవరలో చూడాల్సి వస్తుందని నేను ఊహించలేదు కావ్య. డాక్టర్, తప్పు చేసే విషయాన్ని దాచిపెడితే ఎవరికి తెలియదనుకుంటున్నావా డాక్టర్? నాకు తెలుసులే. ఎవరి కావ్య, బయటకు తీసుకెళ్తాను. ఎవ్వరు పాపం నుండి తప్పించుకోలేరు. తప్పులే వాళ్ళని చంపేస్తాయి. ఒకరి తర్వాత ఒకరు. పూజ, పూజ, పూజ. How can you let this happen to Kavya? మేమంతా నిన్ను ఒక మంచి ఫ్రెండ్ లా భావించాం, కానీ నువ్వు. పూజ, నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఒక డాక్టర్ గా కావ్యం దక్కించుకోవడానికి మరో మార్గం లేక తనని హాస్పిటల్లో జాయిన్ చేయించాను. పిచ్చాసుపత్రిలో చేర్పించడమేనా ఒక ఫ్రెండ్ పని? తను చెప్పిన దాంట్లో కొంతైనా నిజం ఉంటుందని నీకు అనిపించలేదా? ఇదేనా ఫ్రెండ్షిప్ అంటే? ఆ ముగ్గురికి ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడని అనుకున్నావు, కానీ నేను స్నేహం కోసం, ప్రేమ కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయను. అందుకేనా నిన్ను ప్రాణంగా ప్రేమించిన మీనా అది ఇప్పుడు ఎక్కడుంది, ఏమైంది అని తెలుసుకోలేదు? దయచేసి నువ్వు ఇంకెప్పుడు మమ్మల్ని కలవద్దు. కావ్యకి ఎప్పుడు లేదు, నేను తప్ప. నా కావ్యం నేను చూసుకుంటాను. నీలాంటి వాడు ఎవరికి ఫ్రెండ్ కాలేడు. హలో, ఎవరిది? పూజ, రా వెళ్దాం. లేదు, నేను ఎక్కడికి రాను. పూజ,
ఇట్స్ వెరీ లోన్లీ. ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. హాస్టల్ వెళ్తాం రా. నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు. హాస్టల్కి వెళ్ళాలంటే ఇక్కడే డ్యూటీ రూమ్ లో పడుకుంటాను. నీ ఇష్టం. టేక్ కేర్ పూజ. హలో మిస్టర్, మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను. నా అన్న వాళ్ళు ఎవరూ లేరు. ఉన్న ఒక్క మనవాడిని పోగొట్టుకున్నాను. చావైనా బతికైనా ఇక్కడే. మీరు ఇక్కడ ఉండకూడదు. హాస్పిటల్ బయటికి వెళ్ళండి ప్లీజ్. అలాగే. ఎవరిది? కావ్య, కావ్య, నన్ను చంపినట్టే. నన్ను ఎవరు చంపేశారే? హలో, రమేష్ స్పీకింగ్. హలో సార్, నేను కావ్యాన్ని మాట్లాడుతున్నాను. కావ్య? ఓ మీరా? సార్, నేను హాస్పిటల్ మెంటల్ వార్డ్ నుంచి మాట్లాడుతున్నాను. నా ఫ్రెండ్ పూజని కూడా ఎవరో చంపేశారు సార్. ఓహో, చంపేశారా? ఆహా. ఓహో, తగిలింది. సరే, వస్తున్నాం. సురేష్ సార్. ఎస్ సార్. కేసు ఏంటి సార్? మర్డర్ కేస్. బాడీ ఎక్కడ ఉందట సార్? తెలీదు. ఫోన్ ఎక్కడి నుంచి సార్? మెంటల్ వార్డ్ నుంచి. నడి వెళ్దాం. పోలీసులకి కంప్లైంట్ చేస్తావా? చెయ్యి, ఇప్పుడు చెయ్యి. నేను చూస్తాను, ఎట్లా చూస్తావో. చెయ్యి. మీ హాస్పిటల్ నుంచి నాకు ఫోన్ వచ్చిందండి. డాక్టర్ కావ్య అని. తను ఇప్పుడు పేషెంట్. ఐసి. తను 2 రోజుల క్రితం నాకు కంప్లైంట్ ఇచ్చింది. తన ఫ్రెండ్ మీనాని ఎవరో చంపేశారని. దాన్ని మేము పెద్ద సీరియస్ గా తీసుకోలేదండి. ఇప్పుడేమో ఇంకో ఫోన్, తన ఫ్రెండ్ పూజాని ఎవరో చంపేశారని. చూడండి ఇన్స్పెక్టర్, ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదు కాబట్టి ఆమె చెప్పిన మాటలు సీరియస్ గా తీసుకోండి. ఓకే. తను చనిపోయారని చెబుతున్న ఇద్దరు ఇప్పుడు ఎక్కడున్నారు? మీనా 2 రోజుల నుంచి కనిపించట్లేదు. పూజ మస్ట్ బి ఇన్ హాస్టల్. ఎనీహౌ, నేను ఒకసారి డాక్టర్ కావ్యని కలవచ్చా? వై నాట్? డాక్టర్ సార్, ఇన్స్పెక్టర్ గారిని కావ్య ఉన్న వార్డుకు తీసుకెళ్ళండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. కమ్ ఆన్ సార్. వెల్కమ్.